వ్యాపారంలోకి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రవహిస్తున్న కాలం ఇది. అయితే పెట్టుబడి ఎంత అనేది కాదు, ఆవిష్కరణే ప్రపంచగతిని మారుస్తుంది. ఆ ఆవిష్కరణ సాధ్యమయ్యేది ఆలోచనతో. సమస్యలకు ఎంత సృజనాత్మక పరిష్కారాలను కనుగొంటున్నారన్న దానితో. ఆ కోవాలో వచ్చిన కొత్త సంచలనం డీప్ సీక్ ప్రభంజనానికి అగ్రరాజ్యాలే ఉలిక్కిపడ్డాయి. దాని దెబ్బకు ప్రపంచంలో అత్యంత ధనవంతులైన 500 మంది ఒక్క రోజులోనే 9.35 లక్షల కోట్ల మేర నష్టపోయారు. అమెరికన్ సంస్థలు వెంటనే మేల్కోవాల్సిన సమయం ఇది అని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారంటే ఆ ఆవిష్కరణ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఓపెన్ ఏఐ సంస్థ 2015లో మొదలు పెడితే చాట్‌జీపీటీ 4 అభివృద్ధి చేయడానికి దాదాపు 872 కోట్లు ఖర్చయింది. మైక్రోసాఫ్ట్ కోపైలట్, గూగుల్ జెమినీ, క్లాడ్ ఐఏలకు వేల కోట్లు వెచ్చించారు. అంతర్జాతీయంగా దుమ్మురేపుతున్న ఏఐ డీప్ సీక్ కోసం చైనాకు చెందిన 40 ఏళ్ల లియాంగ్ ఫెన్ఫెంగ్కు సుమారు 52 కోట్లే ఖర్చయింది. అది సంస్థను స్థాపించిన 2 ఏళ్లలోగానే ఆయనే అద్భుతాన్ని సృష్టించారు. పనితీరులో చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ ఏఐల కన్నా డీప్ సీక్ చాలా మెరుగ్గా ఉందని తేలింది. పైగా వాటికన్నా కారు చౌకగా సేవలందిస్తుంది. అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజాలకు సాధ్యం కానిది ఏనాడు చైనా దాటని సాధారణ వ్యాపారవేత్తకు ఎలా సాధ్యమైంది? సమాధానం ఒక్కటే, సృజనాత్మక ఆలోచన. అతి చవకగా, అద్భుతంగా, సొమ్ము కన్నా ఆలోచన మిన్న అన్నది చాలా సందర్భాల్లో రుజువవుతూనే ఉంది. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం గ్రావిటీకి 825 కోట్ల రూపాయలు ఖర్చయింది. అందులో దాదాపు సగం డబ్బుతోనే, అంటే సుమారు 450 కోట్లతో మన ఇస్రో శాస్త్రవేత్తలు మార్స్ కక్షలోకి ఉపగ్రహాన్ని పంపారు. చంద్రయాన్ 3కి కూడా అటు ఇటుగా అంతే ఖర్చయింది. అదే మార్స్ మిషన్కు నాసా $582 బిలియన్, చంద్రుడి మీదకి వెళ్ళడానికి రష్యా $133 బిలియన్ వెచ్చించాయి. మరి మనకు అంత తక్కువ ఎలా అయిందంటే దేశీయ ఆవిష్కరణలు, వనరులను సమర్థంగా వాడుకోవడంతోనే ఒక్కో రాకెట్ ప్రయోగానికి నాసా దాదాపు $150 మిలియన్ పైగా ఖర్చు చేస్తుంటే అదే పని ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ $40 మిలియన్ ముగిస్తుంది. ఇక అందుకోసం ఆ సంస్థ రీయూజబుల్ రాకెట్ టెక్నాలజీని సొంతంగా రూపొందించుకుంది. టాటా నానో కార్ గుర్తుందా? 2008లో ₹1,00,000 ధరతో మార్కెట్లోకి వచ్చింది. అప్పట్లో ఉన్న అతి చౌకైన కారు ధరలో ఇది సగం కన్నా తక్కువ. దాదాపు 7-8 ఏళ్లు మార్కెట్లో ఉంది. మరి అంత తక్కువకు ఆ కారును ఎలా చేయగలిగారు అంటే సృజనాత్మక పద్ధతులే కారణం. నానో కారు తయారీలో టాటా సంస్థ టెక్నాలజీకి సంబంధించి 37 పేటెంట్లు సాధించింది. వాటిలో చాలా భాగం ఆ సంస్థకు చెందిన ఇతర కార్లలోనే ఉపయోగపడ్డాయి. విదేశాల్లో లక్షలు వెచ్చించాల్సిన కృత్రిమ కారును దేశీయంగా 5,000తోనే తయారు చేసుకుంటున్నాం. అదే జైపూర్ ఫుట్. అలానే అమెరికాలో లక్షలు ఖర్చయ్యే కటారక్ట్ సర్జరీలను అతి చౌకగా దేశీయ పద్ధతుల్లో చేసుకుంటున్నాం. ఇవే కాదు, మరెన్నో అద్భుత ఆలోచనలు అతి చవకగా కార్యరూపం దాల్చి అందుబాటులోకి వచ్చాయి. ఉత్తర భారత గ్రామీణ ప్రాంతాల్లో లక్షల ఇళ్లలో వాడుకలో ఉన్న విద్యుత్ రహిత ఫ్రిడ్జ్ మిట్టికు 80,000కే దొరుకుతుంది. ఇప్పుడు మినరల్ వాటర్ బాటిళ్లను కొనడం జీవనశైలిలో భాగమైంది. కొన్ని సందర్భాలు, ప్రాంతాల్లో అది అవసరం కూడా. ఇక ఇళ్లలో వాటర్ ఫిల్టర్లు, ప్యూరిఫైర్ల కోసం వేలలోనే వెచ్చించాలి. అయితే 1,500 రూపాయలలోపే ఖర్చయ్యే లైఫ్ స్ట్రా ప్రయాణాల్లో, ముఖ్యంగా పల్లెలో పరిశుభ్రమైన రక్షిత మంచినీరు అందిస్తుంది. ఇలాంటి సృజనాత్మక ఆవిష్కరణలు నిరంతరం జరుగుతూ ఉండాలి. ఆ దిశగా ప్రభుత్వాలు, సంస్థలు ప్రోత్సహించాలి. ఆవిష్కరిస్తారా విభిన్నంగా, సాధారణంగా పనులనే భిన్నంగా చేయడం సృజనాత్మకత. రోజు వెళ్లే దారిలో కాకుండా మరో దారిలో ఆఫీస్కు వెళ్ళడం అలాంటిదే. పెద్దగా తెలియని, పూర్తిగా కొత్త అంశాలను నేర్చుకోవడానికి ప్రయత్నించడం, అలాంటి కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం విభిన్నంగా ఆలోచించేందుకు దోహదం చేస్తాయి. ఇలాంటి పనులన్నీ మెదడులో కొత్త న్యూరల్ కనెక్షన్స్ను ఏర్పరుస్తాయి. ఆవిష్కర్తలు అందరూ సృజనపరులే. ఆ సృజనాత్మకత పిల్లల్లో సహజంగానే ఉంటుంది. ఉత్సుకత, జిజ్ఞాస, కొత్త వాటిని నేర్చుకునే తత్వం, పట్టుదల, రిస్క్ తీసుకునే స్వభావం, పాతని ప్రశ్నించడం, ఇవన్నీ ఆవిష్కరణకు అత్యంత అవకాశంగా గుణాలు. ఇవన్నీ పిల్లల్లో చూస్తాం. పెద్దయ్యే కొద్దీ ఇది ఇలానే అంటూ ఒక చిత్రంలో ఇమడటం మొదలైపోయి సృజనాత్మకత అంతరిస్తుంది. వారిలోని ఆవిష్కర్త మాయమైపోతాడు. అందువల్ల పిల్లలు కొత్తగా ఆలోచించడాన్ని ఇళ్లలో, విద్యా సంస్థల్లో అలవర్చాలి, ప్రోత్సహించాలి. అప్పుడే మన దగ్గర నుంచి ఎన్నో డీప్ సీక్లు పుట్టుకొస్తాయి. అభివృద్ధి పరుగులో కొత్త ఒరవడిని సృష్టించింది. దాని అరంగేట్రంతో ఏఐపై పెద్ద సాంకేతిక సంస్థల పట్టులు సడలుతుంది. డీప్ సీక్ ఆవిర్భావం కృత్రిమ మేధ అభివృద్ధి పరుగులో కొత్త ఒరవడిని సృష్టించింది. దాని అరంగేట్రంతో ఏఐపై పెద్ద సాంకేతికత సంస్థల చుట్టూ సడలుతుంది. ఒకప్పుడు కేవలం వాణిజ్య సాధనంగానే పరిగణన పొందిన కృత్రిమ మేధ నేడు జాతీయ భద్రత, సైనిక సామర్థ్య పెంపుదల, ప్రపంచ వాణిజ్య పోటీలో
కీలక సాధనంగా పరిగణించింది. ఈ శతాబ్దపు సాంకేతిక పరిజ్ఞాన పరుగులో కృత్రిమ మేధ అగ్రగామిగా నిలుస్తుంది. ఇందులో అమెరికా ఇప్పటిదాకా ముందంజలో ఉంది. అగ్రరాజ్యానికి చెందిన ఓపెన్ ఏఐ, గూగుల్, మేటా వంటి సంస్థలు ఈ రంగంలో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్నాయి. అయితే చైనాలో ఉద్భవించిన డీప్ సీక్ వాటికి సవాలు విసురుతుంది. కృత్రిమ మేధ సామర్థ్య పెంపుదల, ఖర్చు తగ్గింపు, డిమాండ్కు అనుగుణంగా కొత్త నమూనాలు అభివృద్ధిలో డీప్ సీక్ పరిజ్ఞానం తన సత్తా చాటుకుంటుంది. దాంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం తమ దేశ సంస్థలకు డీప్ సీక్ ఒక మేలుకొలుపు కావాలని పిలుపునిచ్చారు. డీప్ సీక్ విజయం కృత్రిమ మేధ పరిశోధన, వాణిజ్యపరంగా రంగాలతో పాటు సైనిక వ్యూహాలు, భౌగోళిక వాణిజ్య పోటీ, జాతీయ భద్రతా విషయాల్లో విస్తృత పర్యవసనాలకు దారితీయబోతుంది. వేగంగా మారుతున్న కృత్రిమ మేధ రంగంలో భారత్కు అవకాశాలు, సమస్యలు సమంగా ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఎలా? GPT-4 వంటి నమూనాల అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా ఏఐ సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఓపెన్ ఏఐ కోసం కనీసం $10 కోట్ల వ్యయం చేసినట్లు అంచనా. అతి భారీ స్థాయిలో డేటాను ప్రాసెస్ చేయడానికి వందలు వేల సంఖ్యలో ఉన్నత శ్రేణి గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు అవసరమవుతాయి. వాటి కోసం $30,000 నుంచి $40,000 వరకు కావాల్సి ఉంటుంది. డీప్ సీక్ పరిజ్ఞానం ఈ ఖర్చును దాదాపు 94% తగ్గించి అంతే శక్తివంతమైన ఏఐ నమూనాను కేవలం $60 లక్షలకే అభివృద్ధి చేసింది. అనేక విప్లవాత్మక సాంకేతికతల సహాయంతో చైనా ఇది సాధించగలిగింది. ఓపెన్ ఏఐ ఒక నంబర్ను నిల్వ చేయడానికి 32 బిట్ ఫ్లోటింగ్ పాయింట్లను వినియోగిస్తుంది. 4 బైట్ల మెమరీ అవసరమవుతుంది. అదే డీప్ సీక్కు 8 బిట్ ఫ్లోటింగ్ పాయింట్లు సరిపోతాయి. అందుకు కావలసిన మెమరీ 1 బైట్ మాత్రమే. దీనివల్ల చైనా నమూనాలో మెమరీ వాడకం భారీగా తగ్గి విద్యుత్ వినియోగం దిగివస్తుంది. పైగా ఏఐ నమూనాలన్నీ ఒక్కసారి ఒక్క పదాన్ని ప్రాసెస్ చేస్తాయి. డీప్ సీక్ ఒకసారి ఒక వాక్యాన్ని ప్రాసెస్ చేయగలుగుతుంది. దాంతో అది వాక్యాలు చదివే సమయం గణనీయంగా తగ్గిపోయి ప్రాసెసింగ్ ప్రక్రియ వేగవంతమవుతుంది. ఏఐ నమూనాలు కోట్ల కొద్ది పదాలతో వ్యవహరిస్తాయి. వాటి ప్రాసెసింగ్ సమయాన్ని సగానికి తగ్గించడం అంటే ఆ మేరకు సామర్థ్యాన్ని పెంచడమే. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతల వల్ల ఓపెన్ ఏఐ కన్నా డీప్ సీక్ ఎంతో సమర్థవంతంగా పనిచేయగలుగుతుంది. డీప్ సీక్ అతి తక్కువ ఖర్చుకే అవలీలగా డేటాను ప్రాసెస్ చేయగల ఏఐ నమూనా అని టెస్లా మాజీ డైరెక్టర్ ఆండ్రెస్ కార్పాతి వ్యాఖ్యానించారు. భారత్ పోటీలో ఉందా? డీప్ సీక్ సమర్థత ఎన్విడియా వంటి భారీ టెక్ సంస్థలకు పెద్ద కుదిపే. ఎన్విడియా అత్యంత శక్తివంతమైన ఖరీదైన ఏఐ చిప్స్ విక్రయిస్తూ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. అయితే డీప్ సీక్ రూపొందించిన తేలికైన నమూనాలు గేమింగ్ కంప్యూటర్లలో వినియోగించే తక్కువ సమర్థత కలిగిన జీపీయూలని వాడటానికి ఉపయుక్తంగా ఉన్నాయి. డీప్ సీక్ తన కొత్త నమూనాను ప్రకటించిన వెంటనే ఇక ఎన్విడియా అందించే ఖరీదైన హార్డ్వేర్ అవసరం లేకుండానే మెరుగైన పనితీరు సాధించవచ్చని ఏఐ కంపెనీలకు అవగతమైంది. దీంతో ఎన్విడియా ఒక్క రోజులోనే భారీ మార్కెట్ నష్టాన్ని చవిచూసింది. డీప్ సీక్ పేరు మారుమోగుతున్న నేపథ్యంలో ఏఐ రంగంలో భారత్ ఎందుకు అగ్రగామిగా నిలవడం లేదన్న ప్రశ్న అందరి మధ్యలో రేగుతుంది. భారత్ ఎప్పుడూ స్వల్పకాలిక లక్ష్యాలపైనే దృష్టి సారించడం, సమస్యల పరిష్కారానికి తాత్కాలిక పద్ధతులు అనుసరించడం అందుకు కారణమని జెరోదా సంస్థ CEO నితిన్ కామత్ విశ్లేషించారు. దేశీయంగా అత్యద్భుత సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి దీర్ఘకాలం అంకితభావంతో కృషి జరగాలి. అందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. యుద్ధరంగ గతిరీతుల్ని సైతం డీప్ సీక్ మార్చేసింది. సమర్థ ఏఐ నమూనాలు శత్రువుల కదలికల్ని క్షణాల్లో విశ్లేషించగలవు. శత్రువుతో తలపడితే ఫలితం ఎలా ఉంటుంది? వ్యూహాత్మకంగా పైచేయి సాధించడానికి ఎలాంటి పద్ధతులు అనుసరించాలి? తదితర సమాచారాన్ని ఏఐ అందించగలుగుతుంది. ఇది సైనిక పరంగా భారత్కు సవాలు విసరనుంది. ఎదుర్కొనే మార్గమేంటి? ఏఐ సహాయంతో చైనా సైన్యం తన బలగాల కదలికల్ని ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ వాటికి ఎదురయ్యే ముప్పుల్ని తప్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోగలుగుతుంది. ముఖ్యంగా వాస్తవ దీన రేఖ వెంబడి ప్రత్యేక డ్రోన్ వ్యవస్థలు, ఏఐ చాలిత యుద్ధ యంత్రాంగాన్ని చైనా ఏర్పాటు చేసుకోగలుగుతుంది. చైనా నుంచి ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలంటే ఇండియా వెంటనే తన ఏఐ వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలి. సెమీ కండక్టర్ల ఉత్పత్తిని జోరెత్తించాలి. ఏఐ ఆధారిత రక్షణ, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిపై దృష్టి సారించాలి. పరిశోధన అభివృద్ధికి మరింతగా నిధులు కేటాయించడంతో పాటు ఏఐ స్టార్టప్లకు వాటి కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించాలి. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు తాజా కేంద్ర బడ్జెట్ 500 కోట్లు కేటాయించడం శుభసూచకం. ఏఐ రంగంలో భారతదేశం వెనుకబడితే సాంకేతికంగా ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. అది దేశ భద్రతకు, ఆర్థిక అభివృద్ధికి క్షేమం కాదు. ఏఐలో ప్రపంచంతో పోటీ పడాలా లేక వెనుకబడిన దేశంగా మిగిలిపోవాలా అన్నది భారత్ తేల్చుకోవాల్సిన కీలక తరుణం ఇది.
ఏఐ చాట్బాట్స్ ప్రపంచంలో డీప్ సీక్ R1 సంచలనం సృష్టిస్తుంది. వస్తూనే అమెరికాలో యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న యాప్స్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఆదరణ పొందుతుంది. చవకగా తయారవడం మాట అటుంచితే ఇతర ఏఐ చాట్బాట్లకు దీనికి గల తేడా ఏంటి? బహుళ ప్రాచుర్యం పొందిన ఓపెన్ ఏఐ చాట్ జీపీటీతో ఓసారి పోల్చి చూద్దాం. సర్వీసు అందుబాటు. డీప్ సీక్ చాట్ జీపీటీ 2 అన్ని ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులో ఉన్నాయి. అయితే పాతది కావడం వల్ల చాట్ జీపీటీ కొన్ని అదనపు సౌకర్యాలు కలిగి ఉంది. కొత్త ఐఫోన్ యూజర్లు చాట్ జీపీటీని సిరితో సమన్వయం చేసుకొని ప్రయోజనం పొందొచ్చు. అలాగే విండోస్, మ్యాక్ ఓఎస్ ప్రత్యేకమైన యాప్లు వచ్చాయి. అందువల్ల చాలా ల్యాప్టాప్లు, డెస్క్టాప్లలో చాట్ జీపీటీని వాడుకోవచ్చు. డీప్ సీక్ను పీసీలో వాడుకోవాలంటే దీని సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇందుకు సిస్టమ్ ప్రత్యేకమైన స్పెసిఫికేషన్లు కలిగి ఉండాలి. ఇన్స్టాల్ వద్దనుకుంటే https://chatdeepseek.com సైన్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి సైన్ అప్ అవ్వాలి. గూగుల్ ఖాతాతోనూ లాగిన్ కావచ్చు. ఉచిత చందా వర్షన్ల వరంగాను డీప్ సీక్ చాట్ జీపీటీ ఒక్కటే. ఉచిత వర్షన్లో ఈ రెండింటిలోనూ ప్రశ్నలు అడగొచ్చు, తెలియని విషయాలను తెలుసుకోవచ్చు, పజిల్స్ లేదా సమస్యలు పరిష్కరించుకోవచ్చు, ఇంకా ఎన్నో పనులు చేసుకోవచ్చు. అయితే చాట్ జీపీటీ రోజువారీ వాడకంలో పరిమితి ఉంది. డీప్ సీక్ అయితే అపరిమితంగా వాడుకోవచ్చు. ప్రీమియం వర్షన్ తీసుకుంటే అధునాతన పనులు చేసుకోవచ్చు. దీని ఏపీఐలతో సొంత టూల్స్ కూడా సృష్టించుకోవచ్చు. చాట్ జీపీటీతో పోలిస్తే దీన్ని ప్రీమియమా తక్కువే. బలాలు, బలహీనతలు. అందుబాటు ధర మాత్రమే కాదు, ఇతర ఆఫర్లు కూడా ముఖ్యమే. డీప్ సీక్లో లేని చాలా ఫీచర్లను చాట్ జీపీటీ అందిస్తుంది. కొత్త ఐఫోన్ల మీద AOSతో సమ్మిళితం కావడంతో పాటు వాయిస్ మోడ్ను కలిగి ఉంది. అందువల్ల చాట్ జీపీటీతో మాట్లాడుకోవచ్చు. డీప్ సీక్ కూడా ఎక్స్టెన్షన్ రూపంలో ఇలాంటి యూజర్ ఇంటర్ఫేసెస్నే కలిగి ఉంది. కొత్త యూజర్లు తేలికగానే వాడుకోవచ్చు. పైథాన్, జావా కోడ్స్ను సృష్టించడం, సంక్లిష్ట ఈక్వేషన్స్ను పరిశీలించడం వంటి వాటిలో డీప్ సీక్తే పైచేయి. అదే హాస్యం, టెక్స్ట్ వివరణ, మార్కెటింగ్ సంబంధ అంశాల్లో చాట్ జీపీటీ మెరుగైన ఫలితాలు అందిస్తుంది. డీప్ సీక్ చైనా వేదిక కావడం వల్ల ఆ దేశ ప్రభుత్వ సెన్సార్ నిబంధనలను పాటించడం పెద్ద లోపం. చైనా ప్రభుత్వం గురించి చోదిస్తే జవాబులు లభించవు. ఉదాహరణకు తియానన్మెన్ స్క్వేర్ ఘటన గురించి అడిగితే అది మూగపోవటం గమనార్హం. తాజా వేడుకలు ఘటనల ప్రశ్నలకు, ప్రాంప్ట్లకు స్పందించడంలోనూ ఇబ్బంది పడుతుంది. ఢిల్లీకి చెందిన ఒక విద్యార్థి అరుణాచల్ ప్రదేశ్ గురించి ప్రశ్నిస్తే అది తన పరిధిలో లేని విషయమని జవాబు చెప్పడం గమనార్హం. చాట్ జీపీటీ విషయానికి వస్తే కొత్త ఏఐ లాంగ్వేజ్ మోడళ్లను ఉచితంగా వాడుకోవడం కుదరదు. రోజువారీ పరిమితి త్వరగా దాటిపోతుంది.